హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పద్మావతి. ఈ రోజు వచ్చేసి మనం దోమలగూడలో ఉన్న సగ్గుబియ్యం పాయసం అంట. అంటే పాయసం అంటే జనరల్ ఏముంది అని అనుకుంటున్నారు, అంతే కదా. సో అసలు సగ్గుబియ్యం పాయసం అనే కాన్సెప్ట్ ఏంటి, ఇదేంటి అనేది నేను చెప్పేస్తా. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, క్రౌడ్ అయితే చాలా గట్టిగానే ఉంది బ్రో. నార్మల్ గా పాయసానికి ఎంత క్రౌడ్ అయిందా అన్న ఆలోచన కూడా మళ్ళీ మీలో వస్తుంది కదా, కానీ అదే ఇక్కడ స్పెషల్. అది స్పెషల్ కాబట్టి ఇక్కడ చాలా మంది వచ్చి పోతూ ఉంటారు. అండ్ క్రౌడ్ కూడా చూసుకుంటే ఆ పాయసం కోసం ఎస్పెషల్లీ చాలా లాంగ్ నుంచి కూడా వస్తూ ఇక్కడ టేస్ట్ చేస్తూ పోతూ ఉంటారని కూడా. సో ఇప్పుడైతే చూసేద్దాం. సో అక్కడ చూసుకుంటున్నాం కదా మనం ప్రెసెంట్. ఇప్పుడు అక్కడ చూస్తున్నట్టయితే మనకి అక్కడ జనాలు కూడా చూసారా ఎట్లున్నారో, ఖాళీ లేదు బాస్ అసలు చెప్పాలంటే అక్కడ. సో అది అంత ఫేమస్ కాబట్టి జనాలు కూడా అట్లా వస్తున్నారు. మరి అట్లా ఉంటుంది పాయసానికి. స్వీట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరండి అసలు, అది స్వీట్స్ లోని పాయసం అంటే ఎవరికైనా నచ్చుతుంది కదా. సో వచ్చేయండి చూసేద్దాం లోపలికి వెళ్ళి, ఇంకా పాయసం ఏంటి, దాని టేస్ట్ ఏంటి అనేది కూడా చూసేద్దాం. వచ్చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళతో మాట్లాడడానికి వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే ఇది వచ్చేసి బెల్లం పాకం అంట. సో స్వీట్ తక్కువైన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి స్వీట్నెస్ కోసం ముందుగానే రెడీగా చేసుకుని పెట్టుకున్నారు. ఈ స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఎక్కువగా ఉంటారు, కొంతమంది తక్కువ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో దానివల్ల ప్రాబ్లం రాకుండా ఉండడానికి కూడా సో రెండు విధాలుగాను వీళ్ళు చేసి ఉంచుకున్నారు. అండ్ అక్కడ చూసుకుంటే ఆల్రెడీ మనకి పాయసం అయితే కనిపిస్తుంది. సో అక్కడైతే మనకి కనిపిస్తుంది, వాళ్ళైతే అక్కడ తీసి ఇన్స్టెంట్ గా అక్కడ మనకి వేస్తూ ఉంటారు. అక్కడ గ్లాసెస్ లో వేసి సర్వ్ చేస్తూ ఉంటారు. గ్లాస్ వచ్చేసి మనకి 30 రూపీస్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. అండ్ వీళ్ళు ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నారు వీళ్ళు. అంటే మనకి లైక్ ఇప్పుడు శీతాకాలంలో ఎక్కువగా మనకి జలుబు చేసిన వాళ్ళకి వీళ్ళకి కొంచెం వేడి కావాలి కాబట్టి అలాంటి వాళ్ళ కోసం స్వీట్ విత్ హెల్త్ రెండు కూడా కవర్ అయ్యేటట్టుగా ఇలాచీ పౌడర్ కూడా ఇస్తూ ఉన్నారు మన దగ్గర. పార్సల్ కిतना एक बोतल का दो आता है 30 रुपीज 6 रुपये लेता है बोतल अलग है वो 30 रुपीज लेता है टोटल 90 रुपीज అదే అన్నమాట. సో అట్లా ఉంటుంది. కాస్ట్లు కూడా చూసుకుంటే తక్కువ రేటే ఉన్నాయి, మనకు పెద్ద కాస్ట్ ఏమి లేవు. అండ్ ఇక్కడ పాయసంతో పాటు స్పెషల్గా నాకు ఇందాక నుంచి ఐస్ అయితే అట్రాక్టివ్ గా లాగుతున్న ప్లేస్ అయితే ఒకటి ఉంది, వచ్చేసింది అక్కడైతే చూసుకోవచ్చు. అండ్ అవైతే అక్కడ మనకి నేనైతే ఫస్ట్ చూడగానే అవి లడ్డూలు అని అనుకున్నా, బట్ అవి లడ్డూలు కాదంట, ఆవు పేడంట. సో దాంతో ఏం చేస్తారో నాకు కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, అవి ఏక్లేలో. సో చూడొచ్చు, నేనైతే దూరం నుంచి చూసి గుండ్రంగా ఉంది కదా లడ్డు అనుకుని అడుగుదాం అనుకున్నా తినడానికి, బట్ ఇది చూసి తెలుసుకున్నదైతే తెలిసింది ఇది లడ్డు కాదు ఆవు పేడ అనేసి. సో దీంతో ఏం చేస్తుంటారు, దీంతో మొక్కలకి ఎరువు ప్లాంట్స్ కి యూస్ చేస్తారు. ఇది ఎంత కాస్ట్ పడుతుంది? 10 రూపాయలు ఒకటి. 10 రూపాయలు ఒకటి. సో ఒక మొక్కకి వేయాలంటే ఎన్ని తీసుకోవాలి? ఒకటి రెండు సరిపోతాయి. 15 days 14 days చేంజ్ చేస్తారు. అలా ఎంత వరకు చేంజ్ చేస్తారు? और 15 दिन में एक बार देना, फिर 15 दिन में देना. అయితే వీళ్ళకి సొంతంగా గోశాలలు అయితే ఉన్నాయంట. సో ఆ గోశాలలకి వాళ్ళే సొంతంగా ఎరువులేసి వాటికి ఫుడ్ పెట్టి వాటి నుంచి వచ్చిన దాంతో దీనైతే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారంట మొక్కలకి ఎరువు కోసం. సో చూసారు కదా, ఆవు పాలతో పాయసం చేస్తూ అండ్ దాని వేస్ట్ తో కూడా మనకి ఇక్కడ ఇలాగా ఎరువులకి పంటకి ఎరువుల కింద చేస్తున్నారు. అంటే చూడొచ్చు మనకి వీళ్ళు ఎంత బాగా ఆలోచించారంటే దేన్ని వేస్ట్ చేయకూడదు అనే ఒక సూత్రం అయితే ఉంటుంది కదా, దాని అయితే వీళ్ళు చాలా బాగా ఫాలో అవుతున్నారు. దేన్ని వేస్ట్ చేయకుండా ఒక పక్కన పాలతో పాయసం చేసి అమ్ముతున్నారు, అండ్ రెండో పక్కన దాని వేస్ట్ తో ఇట్లా మొక్కలకి ఎరువులు కూడా తయారు చేస్తున్నారు. ఈ ఐడియా అనేది చాలా గుడ్ ఐడియా నాకు తెలిసి. అయితే ఎంతవరకు ఈ ఐడియా ఎవరికైనా వచ్చిందో లేదో నాకు తెలియదు, బట్ వీళ్ళకి మాత్రం చాలా మంచిగా వచ్చింది ఐడియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంతసేపు పాయసం గురించి చెప్పడమేనా, దాని గురించి టేస్ట్ చేయడం లేదా అనే కదా మీకు డౌట్ వస్తుంది. నేనైతే చేసేస్తాను. సో వచ్చేసేయండి. సో ఇదండి గ్లాస్ వచ్చేసి. సో గ్లాస్ అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకున్నా అండ్ టేస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నా. నాకు కూడా టేస్ట్ చేయాలని ఆతృత ఎక్కువ అయిపోతుంది. సో టేస్ట్ చేసేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు తెలిసి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే నేను పాయసం తాగుతా రెగ్యులర్, అంటే ఎప్పటికప్పుడు ఎక్కడ పడితే అక్కడ అనేది దొరకదు, కానీ ఎక్కువగా నేను రూమ్ లో ప్రిపేర్ చేసుకుంటూ నేను తాగుతూ ఉంటా. బట్ టేస్ట్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ పాలు కూడా ఇవి ప్యాకెట్ పాలు అయితే కాదు. సో టేస్ట్ అయితే డిఫరెన్స్ తెలుస్తుంది. వీళ్ళకే గోశాలలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి వీళ్ళు పాలు సేకరించి చేస్తున్నారని చెప్పారు. సో దాన్ని బట్టి చూసుకుంటే హెల్త్ కూడా ఉంది ఇందులో.
టేస్ట్ ఎంత ఉందో హెల్త్ కూడా అంతే ఉంది. సో టేస్ట్ అయితే మాకు నాకు చాలా నచ్చింది. 30 రూపీస్ అంటే వర్త్ ఇటే బ్రో. 30 రూపీస్ అంటే చాలా వర్త్ ఇట్. అండ్ మీరు పెట్టే కాస్ట్ కూడా టేస్ట్ చాలా వర్త్ ఇట్ నన్ను అడిగితే. ఇక్కడైతే చూసుకుంటే వీళ్ళు ఓన్ గా వీళ్ళకి మిల్క్ అయితే మేము ప్యాకెట్స్ తో కొనము, సో మాకే ఫార్మ్ నుంచి వస్తుంటే మాకు అని అనేసి అన్నారు. సో అక్కడైతే చూసుకోవచ్చు మనకి మిల్క్ కి సంబంధించిన వెహికల్ అయితే అక్కడ ఉంది. మిల్క్ అలా వస్తూ ఉంటుంది వీళ్ళకి. సో మిల్క్ అట్లా వాళ్ళ దగ్గర నుంచే ఓన్ గా తెచ్చుకొని వాళ్ళు ప్యాకెట్స్ పాలు కాకుండా మనకి ప్యూర్ మిల్క్ అయితే అందిస్తున్నారు. సో ప్యూర్ మిల్క్ తో చేస్తూ కూడా మనకు అంత తక్కువ రేటుకి ఇస్తున్నారంటే నిజంగా బ్రో హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ గ్లాస్ కూడా ఏదైనా చిన్నదట అనుకుంటే లేదు, గ్లాస్ కూడా చాలా పెద్దగానే ఉంది. సో వాళ్ళు పెట్టే కాస్ట్ కి టేస్ట్ కి అయితే వర్త్ ఇట్ బ్రో. సో ఇక్కడ ఇదే కాకుండా వీళ్ళు ఓన్ గా రైస్ కూడా పండిస్తూ ఉంటారు, ఆర్గానిక్ గా కూడా విన్నాము. సో ఆర్గానిక్ గా రైస్ పండించి అమ్ముతున్నారు అంటే మరి వాటి ఎలా ఉంటుంది, ఏ ఏ టైప్స్ లో ఉంటుంది రైస్ వీళ్ళ దగ్గర, వాటి కాస్ట్లు ఏంటి, ఎక్కడి నుంచి వీళ్ళు ఎక్కడ పండిస్తారు, వాళ్ళకి అసలు ఆ పండించేది ఆ ఏరియా అనేది ఎక్కడ ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా తీసుకొస్తారు, ఇవన్నీ కూడా చూసేద్దాం. సో వచ్చేయండి. సో ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఓన్ గా పండిస్తారంట రైస్. సో ఓన్ గా పండించే రైస్ ఏంటి, వీళ్ళు ఏ ఏ టైప్స్ పండిస్తారో కూడా ఇక్కడ విడిగా రాసి పెట్టిట్టారు. అండ్ రైస్ కూడా మనం చూసుకుంటే ప్యాకెట్స్ టైప్ లో ఏం లేవు, లైక్ బుట్టల్లో వేశారు. అంటే కొన్ని ఏరియాస్ లో ఒక్కొక్కరు అంటారు, కొంతమంది బుట్టలు అంటారు, కొంతమంది మానెలు అంటారు, కొంతమంది తట్టలు అంటారు కదా. సో ఆ టైప్స్ లో ఇట్లా వేసించారు. సో ఇందులో చూసుకుంటే ఇట్లా ఉన్నాయి రైస్ అయితే. సో వీటికి కొంతమందికి వీటి పేర్లు కూడా తెలియదు కాబట్టి సో వీటి పేర్లు అర్థం అవ్వాలనేసి నేమ్స్ కూడా రాశారు. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ రేట్లలోనే ఉన్నాయి. 100, 110, 140 ఇట్లానే ఉన్నాయి. 1 కిలో అంటే చాలా తక్కువ. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన రైస్ ఇంత తక్కువ కాస్ట్ లో అంటే నిజంగా అసలు మనం చాలా వర్త్ అనే చెప్పాలి, ఇంత తక్కువ రేట్లలో అంటే గనక. సో ఇప్పుడు మనం అడిగేద్దాం ఇప్పుడు ఏమేమిటి దేనికోసం వాడుతూ ఉంటారు అనేది. పాలేకర్ గారు అని విజయరామ్ గారి ఆయన సుభాష్ పాలేకర్ విజయరామ్ గారు అనుసరిస్తున్నారు, మహారాష్ట్ర వాళ్ళు. ఆయన పద్ధతిలో ఇదంతా ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది అనమాట. పూర్తి గో ఆధారిత వ్యవసాయం, దిస్ ఈస్ నాట్ ఆర్గానిక్. అది మట్టి జనానికి ఫస్ట్ అండ్ షుడ్ గా తెలియాలి. ఇవన్నీ ప్రతిదీ మెడిసిన్ వాల్యూస్ లేకుండా ఏది లేదు కంపల్సరీగా. రకం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రత్న చూడి, ఇది వైట్ లో ఉంటది. ఇది ఏంటంటే ఒక పట్టు తీసిన బియ్యం. ఇది కూడా అంతే ఇంద్రాణి, ఇది కూడా ఒక పట్టు తీసిన బియ్యం. తర్వాత ఇది అంటే పాలిష్ తీస్తారు కదా, 1 పాలిష్. ఇది వచ్చేసరికి ఓన్లీ రిమూవ్, డస్ట్ రిమూవ్ అనమాట. పట్టు ఏ పాలిష్ లేకుండా వచ్చింది బియ్యము. ఇది వచ్చేసరి కులాకర్. ఇది వచ్చేసరి దీని వల్ల ఏంటంటే ఆడవాళ్ళకి మెన్షన్స్ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి కదా, తర్వాత పిల్లలు పుట్టకపోవడం ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కంపల్సరీగా ఇది చాలా యూజ్ ఉంటుంది. రైస్ వల్లనే ఏం చేయదు, ఓన్లీ రైస్. పాత పద్ధతిలో గంజి వార్చే పద్ధతిలో చేస్తారు. మన ఏదో ప్రెషర్ కుక్కర్ లో ఉండటం కానీ చేయడేది కాదు. కేవలం మట్టి కుండలో కానీ, కంచు పాత్రలో కానీ, ఇత్తడి పాత్రలో కానీ వాడాలి. అల్యూమినియం పాత్రలో వాడితే వీటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. నార్మల్ సోనా మసూరి అవి ఎట్లా బీపీటీ ఎలా తింటామో వాటి వల్లే, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇది వచ్చేసి మీకు బహురూపి. ఇది వచ్చేసరికి ప్రతి వాళ్ళు వాడచ్చు. భవిష్యత్తులో మనకి హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉంటాయి, కంపల్సరీగా రావు. దీని నివారణ అని అంటారు. ఇది వచ్చేసరికి ఇది షుగర్, బీపీ, సర్వరోగ నివారణ అనమాట. ఇది వాడితే ఏదైనా సరే మనం గెంచి వార్చి పాతకాలం పద్ధతిలో అమ్మమ్మలు చేసిన దాంట్లో మట్టి పాత్రలోనే వాడాలి. లేకపోతే కంచు, ఈ 2 లేకపోతే ఇతర పాత్రలు వండిన తర్వాత కానీ వెంటనే ఒక 40 నిమిషాల్లో వేరే పాత్రలోకి మార్చుకోవాలి. లేకపోతే జింక్ అనేది కొద్దిగా యాడ్ అవుతుంది అనమాట. అది మనకి హెల్త్ కి మంచిది కాదు, వండుకోవడానికి మంచిది ఇత్తడి. అది ఈ 4 అయిపోయినాయి, ఇది కూడా అయిపోయింది. ఇది ఒకసారి మైసూర్ మల్లిగా, ఇది కర్ణాటక దేశవాళీ రకం, అన్ని దేశవాళీ రకాలు. మైసూర్ మల్లిగా ఇది బానే ఉంటుంది. ఇది కూడా 1 పాలిష్డ్ రైస్. ఇది మడుమురంగి. ఇది కూడా ఇదేంటంటే ఇప్పుడు వీటి వల్లే ఒక పొట్టు తీయని భయం అన్నమాట. ఇది ఆరోగ్యానికి మంచిదే. తర్వాత ఇది ఒక సౌభాగ్యం. నార్మల్ గా యూజ్ చేసుకోవడానికి మెడిసిన్ వాల్యూస్ అన్ని ఉంటాయండి. ముందు ఏంటంటే ఏవి తిన్నా సరే మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఏదైనా మన దేశవాళీ యూజ్ అవుతాయి. అందుకని ఇంత కాస్ట్. దానికి తోడు ఏంటంటే ఇది ఆవు ద్వారా
ఎద్దులు దున్ని చేసింది కాబట్టి ఆ వైబ్రేషన్స్ అనేవి ప్రతి బియ్య గింజలో ఉంటాయి. అవి మనకి తినే వాళ్ళకి చాలా మేలు కలగజేస్తాయి. ఆవు ఉపయోగం అది. దేశవాళీ రకాలతో చేసే వాళ్ళు అట్లా జరుగుతుంది. ఇది వచ్చేసరికి కాలాబట్, నల్ల బియ్యం అంటారు. కాలాబట్ నల్లగా ఉంటుంది మొత్తం మీద. ఇది వచ్చేసరికి అండి మీరు ఆకు నుంచి వేరు బట్టికి మొత్తం నల్లగానే ఉంటుంది. చేనులో పండేటప్పుడే కూడా పొలంలో. అది దాని ప్రత్యేకత. దానికి క్యాన్సర్ నుంచి కూడా కొద్దిగా రక్షణ కలుగుతుంది. చాలా పవర్ఫుల్. ఇవన్నీ మా సుభాష్ పాలేకర్ గారు ఆ విషయాన్ని అనుసరిస్తూ మన విజయరామ్ గారు తర్వాత వారి సహకరించే వాళ్ళందరూ ఇట్లా పండిస్తుంటారు. ఆయన ఒక్కరి వల్లే ఈ ప్రొడక్షన్ అనేది జరగదు. కొద్దిగా ప్రకృతిని వ్యవసాయం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో. దాని గురించి చేస్తూ కొద్దిగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి విత్తనాలు సరఫరా చేస్తూ కొద్దిగా సాయం చేస్తున్నారు మన విజయరామ్ గారు. ఎందుకంటే ఆయన ఒక్కరి వల్లే కాదు కదా. మన వికారాబాద్ లో 43 acres ల్యాండ్ ఉంది. దాంట్లో కొద్దిగా సార్ ప్రొడక్షన్ ఉంది. వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని దీని పేరు గోవింద భోగ్ అండి. అది వచ్చేసరికి సెంటెడ్ రైస్. చాలా స్మెల్ బాగుంటుంది, సువాసనగా వస్తుంది. దట్స్ ఇవన్నీ కూడా గోదావరి వ్యవసాయం నుంచి వచ్చినవి. స్వీట్స్, పాలు కూడా ఆవు పాలే దొరుకుతాయి. అది కూడా చాలా నేచురల్ ప్రాసెస్ అన్నమాట. దూడ తాగంగా మిగిలిన పాలనే తీసుకుంటారు. అది ఇప్పుడు ఇవన్నీ ఇంత ఆరోగ్యానికి హెల్దీ ఇచ్చేవన్నీ కూడా మరి ఇంత తక్కువ రేటుకి పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చు. తక్కువ రేట్ అంటే మేడం, తక్కువ రేట్ అంటే దీనికే కొనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. బయట 60-70 ఉంటుంది సోనా మసూరి, అట్లా 80 రూపాయల వరకు ఉంటుంది. మరి కాస్ట్ అంటే ఏం లేదు. ఇది వచ్చేసరికి కేవలం హెల్త్ మంచిది అదొకటి చెప్పుకోవచ్చు. విషయం ఏంటంటే కేవలం విజయరామ్ గారు, సుభాష్ పాలేకర్ గారిని, తర్వాత ఇంకోటి ఎవరు రాజీవ్ దీక్షిత్ గారు వాళ్ళిద్దరి ఆదర్శంతో తక్కువ సేవా దృక్పథంతో ఆదాయం తక్కువ చూసుకొని చేయడమేనండి. అదొకటి మెయిన్ ఉద్దేశం. ఆర్గనైజేషన్ పరంగా పోయేది, అందుకోసం చేస్తున్నాం. ఇవి సున్నిపిండి అండి. సున్నిపిండి ఇవి కూడా మన ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి. ఆర్గానిక్ కాదు, ప్రకృతి గోదావరి వ్యవసాయం నుంచి వండిన కంది పిండి ఉంటాయి కదా పొడులు, ఆ వాటితో తయారు చేస్తున్నాం అన్ని. వాల్యూస్ అనేవి అనే కుంకుడికాయలు ఉంటాయి కదా, వికారాబాద్ ఉంది కదా, అక్కడ యూజ్ చేసేదంతా కుంకుడికాయతో చేస్తారు. సబ్బు వాడర్ అండి. బట్టలు వాష్ చేసేది కూడా సోప్నట్ పౌడర్ అండి. కుంకుడికాయ పౌడర్ తోనే వాడతారు. చాలా నేచురల్ గా. ఎందుకంటే కెమికల్స్ పొలంలో తప్పకని మిక్స్ అయితే ఇబ్బంది అవుతుందని చాలా నేచురల్ గా పళ్ళ పొడి ఉంటుంది. తర్వాత ఉదయాన్నే ఆ గోవుతో పిడక ఒకటి ఉంటుంది, దాంతో అగ్నిహోత్రం అనేది చేస్తారు. దాంట్లో భస్మంతో వాళ్ళు రుద్దుకోవడం అని చేస్తారు. ప్రతిదీ నేచురల్ గా ఉంటుంది. బంజారా హిల్స్ లో ఒకటి ఉందండి, రీసెంట్ గా ఓపెన్ చేశారు. బంజారా హిల్స్ 8 years అయింది. ఇది ఫస్ట్ అండి, అది సెకండ్ బ్రాంచ్. అది అక్కడ సేవ్ ఆర్గనైజేషన్ ఉందండి. అక్కడ ఇప్పుడు ఆఫీస్ క్లోజ్ అయి ఉంటుంది. రేపు మార్నింగ్ టైంలో 6 o'clock వరకు ఉంటుంది. మధ్యాహ్నం వస్తే భోజనాలు అవి ఉంటాయి. అక్కడ మీరు చేసుకుంటే బాగుంటుంది. షాప్ ఎర్లీ అవర్స్ 7:30కి షార్ట్ గా తీస్తారండి. నైట్ 10:30 వరకు ఉంటాను. అది మేడం చూసారు కదా రష్. దాని వాల్యూ తెలిసిన వాళ్ళు ఇట్లా క్రౌడ్ బాగా ఉంటుంది. బయట సరే సాబుదానా తర్వాత ఏదైనా సరే నేచురల్ నుంచి వచ్చింది. తర్వాత ఆవు నెయ్యి కూడా ఉంటుంది. అది కూడా చాలా శుద్ధంగా తయారు చేస్తారు మా విజయరామ్ గారి ఆధ్వర్యంలో. అది మేడం. తర్వాత మన ప్రవీణ్ గారు అని రాక్ సాల్ట్ అనేది అమ్ముతారు. అది కూడా చాలా బాగుంటుంది. పంజాబ్ నుంచి తీసుకొస్తారు. దీన్ని కూడా చెప్పండి. బయట పింక్ సాల్ట్ వచ్చేసి కొద్ది కెమికల్ అవి మిక్స్ చేస్తారు. ఇది ప్యూర్ అన్నమాట. ఇదేంటంటే ఫస్ట్ పౌడర్ లా ఉంటుంది. ఇది కంపల్సరీగా కొంతకాలం యూజ్ చేస్తే గడ్డ కడుతుంది. అదే బయట ఫ్రీ ఫ్లోయింగ్ కి కొద్దిగా మిక్స్ చేస్తారు. సైనైడ్ పౌడర్ కలుపుతారు. అది కాకుండా ఇది ప్యూర్ అన్నమాట. కంపల్సరీగా ఇది గడ్డ కడుతుంది. అది ప్యూర్ రాక్ సాల్ట్ కి కల్తీ రాక్ సాల్ట్ డిఫరెన్స్. అది థ్యాంక్స్ ఫర్. సో అదండి, విన్నారు కదా. ఇక్కడ వచ్చేసి మనకి నేచురల్ గా ప్రకృతి పద్ధతిలో పండిస్తున్నవన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. ప్రకృతి పద్ధతిలో అంటే మనకి ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు అలా ప్రకృతి పద్ధతిలో దొరికే పదార్థాలు తినడం వల్ల వాళ్ళు ఎంతో హెల్దీగా ఉండేవారు. ఇప్పుడు మారుతున్న జనరేషన్ మారుతూ ఉండే కొద్ది అవైలబిలేషన్ పెరుగుతూ మనకు అనేది హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా క్వైట్ కామన్ అయిపోయినాయి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో చూసుకుంటే. ఇంతకు ముందు అయితే ఎక్కడో చాలా కొంతమందికి మాత్రమే ఉండే ఇష్యూస్ కూడా ఇప్పుడు జనరల్ కామన్ అనేది అయిపోయింది. అంటే ప్రతి మనిషి దగ్గర ఫోన్ ఉండడం అనేది ఎంత
కామన్, అలాగే ప్రతి మనిషిలోని ఏదో ఒక ఫాల్ట్ ఉండదు అనేది కూడా అలాగే క్వైట్ కామన్ అనేది అయిపోయింది. సో పాత కాలంలో వాళ్ళు మంచి ఫుడ్ ని, ఒక హెల్దీ ఫుడ్ ని, ఒక ప్రకృతితో వచ్చిన ఫుడ్ ని అయితే తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా హెల్దీగా ఉండేవారు. అండ్ మన చేతులతో మనమే పాడు చేసుకుంటూ మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో మారుతూ మనం కల్తీ ఫుడ్ ని తీసుకుంటూ మన హెల్త్ ని మనమే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి సో నేను ఇప్పుడైనా చెప్పేది ఏంటంటే కొంచెం మారండి. సో మనకి ప్రకృతి పద్ధతుల్లో దొరికే ఫుడ్ ని తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి అది చాలా హెల్త్ కు మంచిది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎన్ని వాడినా కూడా ఫుడ్ వాడితే వచ్చే డిఫరెన్స్ అనేది రాదు. సో నేను చెప్పేది ఏంటంటే మెడిసిన్ తీసుకుంటూనే ఫుడ్ కూడా దానికి తగ్గట్టుగా తీసుకుంటే సో మనకి తొందరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నా. సో దట్స్ ద వీడియో అండి. బాయ్.